అమ్మవారు దర్శనమిస్తున్నారు. కనకదుర్గమ్మ దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూ విలువైన కానుకల్ని సమర్పిస్తున్నారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శరన్నవరాత్రి మహోత్సవాల్లో 3వ రోజైన శనివారం అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆ ఈశ్వరుడికే అన్నాన్ని ప్రసాదించే మాతృమూర్తి శ్రీ అన్నపూర్ణాదేవి. అన్నపూర్ణ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శిస్తే అన్నాదులకు లోటు లేకుండా ఉంటుందని భక్తుల నమ్మకం. ఆ తల్లిని ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి, మధుర భాషణం, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయని పెద్దలు చెబుతారు. అందుకే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కనకదుర్గమ్మ అమ్మవారికి భక్తులు విలువైన కానుకలను సమర్పిస్తున్నారు. గుంటూరుకు చెందిన భక్తుడు అమ్మవారికి 6 లక్షల విలువైన 6 కిలోల వెండి హంసను సమర్పించారు. అలాగే ప్రకాశం జిల్లా కొండేపి వాసి కొబ్బరి బొండాల వ్యాపారి దుర్గమ్మకు 16.5 లక్షల విలువ చేసే 203 గ్రాముల మంగళసూత్రాన్ని అందించారు. అమ్మవారికి నవరాత్రులు 9 రోజుల నవరాత్రులు చేశాము. నిరుడు చేశాం కాబట్టి 7 చేయలేకపోతున్నాము. ఆ అమ్మవారికి ఏదో ఒకటి వస్తువు రూపంగా ఇద్దామనే ఒక ఆశతోటి ఏం చేస్తే బాగుంటుందని ఇక్కడ బ్రాహ్మణులను అడిగాను. అయ్యా నువ్వేం పని చేస్తావంటే కొబ్బరి బొండాల వ్యాపారం సార్ అంటే నీ స్థాయికి తగ్గట్టు సూత్రాలు చెప్పి అయ్యా అని అన్నాడు. సూత్రాలు అయితే 2 లక్షలతో అయిపోద్ది, నువ్వు చేసినోడివి అవుతావని అన్నారు. అది 2 లక్షలు చేస్తే నాకు నచ్చలేదు. అది ఒక్కొక్క సూత్రం 5 గ్రాములు, 2 సూత్రాలు 10, ఇది ఒక 10, అవి మొత్తం కలిసి 203 గ్రాములు చేస్తే కానీ ఈ విధంగా అమ్మవారికి వేసినట్టు ఉండదని ఆ తల్లి శక్తి శుద్ధిని తీసుకొచ్చాను. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు ఆలయ అధికారులతో పాటు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సామాన్య భక్తులకు దుర్గమ్మ దర్శనం సజావుగా సాగేలా చూస్తున్నారు. ప్రథమ దివసం రోజున 49,000 మంది భక్తులు సందర్శించుకున్నారు. అలాగే నిన్నటి రోజున 65,000 మంది భక్తులు అమ్మవారిని సందర్శించుకున్నారు. ఈరోజు 1 గంటకు 36,000 మంది దర్శనాలను సంపూర్తి చేసుకున్నారు. ఇలా రోజు రోజుకు సంఖ్య పెరుగుతూ వస్తోంది. మీ అందరికీ తెలిసిన విధంగా ఇది మూలా నక్షత్రం రోజు వరకు పెరుగుతూ వస్తూ మరి మూలా నక్షత్రం రోజున అత్యంత ఎక్కువ స్థాయికి చేరుకుంటుంది. వాహన సౌకర్యం ఏర్పాటు చేశాము, మంచినీళ్ళ సౌకర్యం ఏర్పాటు చేశాము, పుష్కలంగా భోజనాలను ఏర్పాటు చేస్తున్నాము. మరి దేవస్థానం ఎంత చేయగలుగుతుందో అంత జిల్లా యంత్రాంగం తరఫున, దేవస్థానం తరఫున, దేవాదాయ శాఖ తరఫున నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పీపుల్ సెంట్రిక్ సామాన్య భక్తుడికి మంచి దర్శనం కలిగించాలా అన్న ఉద్దేశంతో కొన్ని చర్యలు చేపట్టినాం. అందులో కొంతమేర విఐపీస్కి కొంతమేర అసంతృప్తి కలగచ్చు. దయచేసి దాన్ని అర్థం చేసుకోవాలి. కొద్దిగా 8 నుంచి 10 వరకు, 2 నుంచి 4 వరకు మీరు ఆ స్లాట్స్లో వస్తే కొంత మంచి దర్శనం జరుగుతుంది. శరన్నవరాత్రుల్లో భాగంగా తొలి రోజు బాల త్రిపుర సుందరిగాను, 2వ రోజు గాయత్రీదేవి అలంకరణలోనూ భక్తులకు సాక్షాత్కరించారు. 3వ రోజు అయిన ఇవాళ దుర్గామాత అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఇక రేపు శ్రీ లలిత త్రిపుర సుందరిగా దుర్గమ్మను అలంకరించనున్నారు.